చూశానండి. సో ఆ మూవీ చూసిన తర్వాత ఏమనిపించిందంటే డెఫినెట్గా ఒక వీడియో తీయాలి అనేసి. సో ప్రతి అమ్మాయిలు మీ పేరెంట్స్ దగ్గర ఈ క్వశ్చన్ రిపీటెడ్గా ప్రతి ఒక్కరూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అమ్మ నన్ను ఎక్కడికి బయటికి పంపించవా, నేను ఇండిపెండెంట్గా ఎక్కడికి వెళ్ళలేనా, మీకు నా మీద నమ్మకం లేదా. ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్లో ప్రతి ఒక్కరూ ఇండిపెండెంట్గా ఏవేవో చేస్తున్నారు, జాబ్స్కి వెళ్తున్నారు, అబ్రాడ్కి వెళ్తున్నారు. నువ్వేమో మా ఫ్రెండ్స్ ఇంటికి కూడా పంపించవు, మరి 6 లోపల ఇంటికి వచ్చేయాలంటావు, కొంచెం లేట్ అయినా కూడా టెన్షన్ పడిపోతావు. మేము ఎప్పుడు మా ఫ్రెండ్స్తో మేము ఎక్కడికి బయటికి వెళ్ళలేమా, ఎంత ఇప్పుడు ప్రపంచం ఎలా మారిపోయింది అనేసి ప్రతి ఒక్కరు అమ్మాయిలు పేరెంట్స్తో గొడవ పడుతున్న విషయం ఇది ప్రతి ఇంట్లో జరిగే విషయమే. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, పేరెంట్స్ బ్రాడ్ మైండ్ లేదని కాదు, ఆర్ మీకు ఫ్రీడమ్ లేదని మాత్రం కాదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మీ యొక్క సేఫ్టీ గురించి, మీ యొక్క భద్రత గురించి వాళ్ళు ఎక్కువ టెన్షన్ పడుతుంటారు. మరి మీరు అంటుంటారు అమ్మాయిలు అబ్బాయిలు డిఫరెన్స్ ఎందుకు చూస్తారు, అబ్బాయిలను అయితే పంపిస్తారు, అమ్మాయిలను అయితే పంపించరు అని. మీ అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ దీని గురించి మనం డిబేట్ చేయక్కర్లేదు. అబ్బాయిల సెక్షన్ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, అమ్మాయిలు ప్రాబ్లం లేదంటే వాళ్ళు కూడా చెప్పి వెళ్ళాలి, అది సెకండ్ చాప్టర్. బట్ మెయిన్గా మనం ఇప్పుడు ఈరోజు డిస్కషన్ చేస్తుంది ఏంటంటే అమ్మాయిల గురించి. అమ్మాయిలు ఒకవేళ లేటుగా అయినా జరగకూడదు జరిగితే నష్టం అయ్యేది మనం ఎంత బ్రాడ్ మైండ్ ఈ వరల్డ్లో ఉన్నా జరిగేది నష్టం మాత్రం అమ్మాయికి ఫస్ట్ది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఈ జనరేషన్ అమ్మాయిలు ప్రతి ఒక్క విషయం కూడా మీరు ఫ్రెండ్స్తో డిస్కషన్ చేస్తున్నంత ఇది మీరు పేరెంట్స్తో చేయటం లేదు. సో ఫస్ట్ హ్యాబిట్ ఏమంటే, మీరు ప్రతి విషయం కూడా అది ఫ్రెండ్షిప్ అవ్వని, మీ కాలేజ్లో జరిగే విషయం కానీ ఏదైనా కానీ మీరు పేరెంట్స్తో, అమ్మతో కానీ నాన్నతో కానీ, నాన్నైతే జాబ్లో బిజీలో వర్క్లో ఉంటారు, అమ్మతో డిస్కస్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఎందుకంటే అమ్మ కూడా ఇదే ఫేస్ చూసి వచ్చింది, తనకు కూడా ఈ విషయాల గురించి ఈ ఏజ్లో ఎలా ఉంటారు, ఎలాంటి వాళ్ళు మనకు ఎదురవుతారు అన్నది అమ్మకి బాగా తెలుసు. ఒకవేళ అమ్మకి ఎక్స్పీరియన్స్ కాకపోయినా తన ఫ్రెండ్స్ల ద్వారానో రిలేటివ్స్ ద్వారానో కొన్ని సిచ్యువేషన్స్ తెలుసుకొని ఉంటుంది, దాన్ని ఎలా హ్యాండిల్ చెయ్యాలి, ఎలా హ్యాండిల్ చేశారు అన్న విషయం కూడా తనకి బాగా అవగాహన ఉంటుంది. మీరు అనుకోవచ్చు అమ్మతో మన కొన్ని విషయాలే ఉంటాయి, అన్ని విషయాలు డిస్కస్ చేయగలుగుతామా అని. కానీ చెయ్యొచ్చు, ఎందుకు? అబ్బా కూడా ఒకప్పుడు మీ ఏజ్ ఉన్నదే కదా, మేము ఇప్పుడు మా జనరేషన్ వేరు, వాళ్ళ పాత జనరేషన్ అలా ఏమీ లేదమ్మా. ప్రతి జనరేషన్కి ఇలాగే ఈ లవ్, ఫ్రెండ్స్లతో వెళ్ళడం ఇవన్నీ కామన్ థింగ్సే. కానీ వాళ్ళు ఎలా దాన్ని హ్యాండిల్ చేశారు అన్నది వాళ్ళకి బాగా తెలుసు. సో మీరు మెయిన్ ఏమంటే, మీరు ఒక్క విషయాన్ని మర్చిపోతున్నారు. అందరికన్నా వరల్డ్లో ద బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే పేరెంట్సే. సో పేరెంట్స్తో ప్రతి విషయం మీరు డిస్కస్ చేయొచ్చు. కొంతమంది రియాక్షన్స్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, కొంతమంది మామూలుగా ఫ్రెండ్లీగా తీసుకోవచ్చు మీరు చెప్పిన విషయాన్ని, కొంతమంది సీరియస్గా అవ్వచ్చు, కొంతమంది హార్ష్గా మాట్లాడచ్చు. బట్ వాళ్ళందరి ఇంటెన్షన్ ఒకటే, మీ గురించి, మీ ఫ్యూచర్ గురించి, మీ యొక్క సేఫ్టీ గురించే వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఈ లాక్డౌన్ మూవీకి ఇప్పుడు ఏంటి ఇంత సోది అని, దాని గురించి కాదు. ఈ లాక్డౌన్ మూవీలో తెలుసుకున్న విషయం ఏంటంటే, ఆ డైరెక్టర్ చాలా బాగా చూపించారు. ప్రతి అమ్మాయి ఈ మూవీ చూడాల్సినది. అలాగే ప్రతి పేరెంట్స్ పిల్లల్ని కూర్చోపెట్టుకుని ఈ మూవీ చూపించి వాళ్ళతో కూర్చొని మీరు డిస్కస్ చేయండి. ఏంటంటే ఈ అమ్మాయి పేరెంట్స్ కన్నా ఎక్కువ ఫ్రెండ్ని చాలా నమ్మింది. చాలామంది ఈ జనరేషన్ అమ్మాయిలు కూడా పేరెంట్స్ కన్నా ఫ్రెండ్స్ని ఎక్కువ నమ్ముతున్నారు. మీరు ఫ్రెండ్స్ వాళ్ళకున్న అనుభవం తక్కువ, వాళ్ళు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ
డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మీరు ఫ్రెండ్స్ కన్నా మీ అమ్మా నాన్నతో ఎక్కువ డిస్కస్ చేయండి. ప్రతి చిన్న విషయం కూడా మీ ఫ్రెండ్స్ గురించి, మీ లెక్చరర్స్ గురించి, మీ కాలేజ్లో కానీ స్కూల్లో కానీ లేదా వర్కింగ్ ఏరియాలో అక్కడ జరిగే విషయాలు కానీ మీరు ప్రతిదీ కూడా మీ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్తో డిస్కస్ చేస్తే వాళ్ళకున్న మెచ్యూరిటీతో, వాళ్ళకున్న అనుభవంతో మీ ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా ఈజీగా దాని నుంచి బయటపడడానికి సొల్యూషన్ ఈజీగా దొరుకుతుంది. అది కాకుండా మీ అంతటా మీరే ఆలోచించుకుంటూ మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూ అవి మీకు చాలా స్ట్రెయిన్, మెంటల్ డిప్రెషన్లో చాలామంది వెళ్తూ ఉంటారు. సో నా సిన్సియర్ అడ్వైస్ ఏంటంటే మీరు ఏది ఉన్నా కూడా మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి. ఈ మూవీ ఒక్కసారి చూడండి, ఎందుకంటే నేను మొత్తం ఎలాబరేట్గా చెప్పలేను. సో ఈ జనరేషన్ అమ్మాయిలు తప్పకుండా చూడవలసిన మూవీ. సో జై శ్రీరామ్.